నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది రష్యాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటారు అండ్ రష్యాలో ఎంబీబీఎస్ గురించి తెలియక రాంగ్ స్టెప్ వేసే పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ మన వీడియోలో రష్యాలో ఎంబీబీఎస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా యాజ్ పర్ ఎన్ఎంజీ ఏంటంటే 54 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్. ఆ 1 year ఇంటర్న్షిప్ కూడా సేమ్ హాస్పిటల్లో చేయాల్సిన అవసరం ఉంది. అయితే రష్యాలో మీకు 6 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏంటంటే అక్కడ రష్యన్ లాంగ్వేజ్లో టీచ్ చేయడం జరుగుతుంది. కొన్ని కాలేజెస్ మాత్రమే మీకు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు వెళ్ళాలనుకుంటున్న యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ఆప్షన్ ఉందా లేదా అనేది మీరు WDVOMSలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండటం చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే ఎన్ఎంసీ రూల్ ప్రకారము మీరు 1 year ఇంటర్న్షిప్ అనేది కేవలం ఆ హాస్పిటల్లో మాత్రమే చేయాలి. ఆ హాస్పిటల్ కాలేజ్ది అయ్యి ఉండాలి. అంటే మీకు ఎన్ఎంసీ చెప్తున్న దాని ప్రకారము మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది రష్యన్ యూనివర్సిటీస్లో మనకి హాస్పిటల్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని తర్వాత మనకి అక్కడ కోర్సు స్ట్రక్చర్లో రష్యన్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ అవుతుంది. రీజన్ ఏంటంటే మనం అక్కడ ఉండటానికి కావచ్చు, ఆ తర్వాత క్లినికల్ రొటేషన్స్ అప్పుడు కావచ్చు, పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అన్నప్పుడు రష్యన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. సో మీరు ఎవరైతే రష్యా వెళ్తున్నారో మ్యాండేటరీ కింద రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 6 years కోర్సు ప్లస్ 6 years కోర్సులో భాగంగానే ఇంటర్న్షిప్ కావచ్చు, క్లినికల్ రొటేషన్స్ కావచ్చు, క్లరికల్షిప్ కావచ్చు, ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు గాజ్ ఎగ్జామ్ అని చెప్పి ఒక యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది 3 phases ఉంటుంది. ఒకటి రిటన్ టెస్ట్ ఉంటుంది, రెండోది వైవా బేస్డ్ ఉంటుంది, మూడోది ఓరల్ బేస్డ్ ఉంటుంది. సో ఈ 3 phases క్లియర్ చేసిన వాళ్ళకి ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే లైసెన్సింగ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో రష్యాలో ఉన్న మెడిసిన్ పాలసీస్ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా రష్యాలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఇచ్చిన అడ్వైజరీని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. అండ్ ఆ అడ్వైజరీకి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా కావాలి అని అంటే దాన్ని ఓపెన్ చేసి చదువుకోండి. మనం వన్స్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎయిదర్ ఆన్లైన్ టెస్ట్ అన్నా పెడతారు, లేదు ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్నా కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూలో ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకే అడ్మిషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు మీకు కావాలి అనుకుంటే పక్కన డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. మీకు మరిన్ని వివరాలు అందించడం జరుగుతుంది అండ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఈవెంట్స్.